నమస్తే రైతు సోదరులకు. ఈరోజు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి యూనిసెఫ్ కంపెనీ వారి అర్జున్ డిలెక్స్ అనే రకాన్ని మన గంగులపాడ గ్రామస్తుడు చిన్నముకురాన్న గారు వేసినారు. ఆయన వచ్చేసి ఒక ఎకరం వేసినారు అనమాట. ఎకరన్నర వేసినాడు. ఆయన పొలం ఈ విధంగా ఉంది. ఈరోజు ఆయన పొలం మనం రావడం జరిగింది. ఒక్కసారి మనం పొలం గమనించినట్లయితే కాపు కూడా భారీ కాపు, సైజులు కూడా మంచి సైజులు వస్తున్నాయి అన్నమాట. కింద నుంచి పై దాకా కాపులు చూసుకోవచ్చు. పై దాకా కాపు అనేది రావడం జరిగింది. పొలం కూడా నువ్వు చూసుకో, నీట్గా ఉందన్నమాట. అంటే దాదాపు 4 మూలలో చూసుకోవచ్చు. అంతా ఒకటే సైజు, అంటే ఒక చోట ఎక్కువ చోట తక్కువ అనేది అంటూ లేదు. సైజులు మంచి సైజులు, మన సైజు కూడా గమనించినట్లయితే మంచి సైజులు అన్నమాట. చూసుకోవచ్చు. బేరింగ్స్ అలాగే ఉన్నాయి. వాటితో పాటు కాయ కూడా సైజు ఉంది. ఇలాంటి రకాలు వేసుకోవడం వల్ల రైతు కూడా మంచిగా లాభాలు పొందుతారు. అధిక దిగుబడి వస్తుంది. అధిక దిగుబడి రావాలని మేము కూడా కోరుకుంటాం. ఇది మీరు ఒక్కడే వేయడం కాదు, మీతో పాటు అందరూ వేసుకుంటే కూడా మీరు సంతోషించగలరు. చూసుకోవచ్చు. ఏ చెట్టు కన్నా ఏ కొమ్మ కన్నా చూడవచ్చు. కాపు చిక్క కాపు కొద్దిగా ఆప్సర్ అది చూడవచ్చు. కాయలు కూడా ఏ చెట్టు కన్నా చూసుకో. ఇంకోటి పండు కూడా మాగింది. ఏ చెట్టు కన్నా చూపవచ్చు. చిక్క కాపు, ఒకటే చెట్టుకి ఎన్ని కాయలు. ఆ బరువు మోయలేక కొమ్మలు ఇట్లా వంగిపోవడం జరుగుతుంది అన్నమాట. దేనికన్నా చూడవచ్చు. కాయలు భారీ సైజు కూడా మంచిగా ఉంది. సైజు కూడా గమనించినట్లయితే మంచిగా ఉంది. ఇది యూనిసెఫ్ కంపెనీ వారి అర్జున్ డిలెక్స్. కాయలు కూడా భారీ కాపు అసలు. టే కొమ్మకి ఎన్ని కాయలు పట్టింది చూడండి. అందరూ వేసుకోదగ్గ విత్తనం అంటే ఇది యూనిసెఫ్ కంపెనీ వారి అర్జున్ డిలెక్స్. చూసుకోవచ్చు. ఈ కొమ్మకు కూడా దేనికైనా కానీ ఒకటే కొమ్మకు కాదు, ఏ కొమ్మన్నా చూసుకోవచ్చు. చూడండి, ఏ కొమ్మకు చూసినా కూడా కాపు. మనం గమనించినట్లయితే చూసుకోవచ్చు. ఒకటే కొమ్మగా ఎన్ని కాయలు. ఒకటే కొమ్మకి భారీ కప్పు. రైతులు ఇలాంటి రకాలు వేసుకోవడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చు. చూడండి సైజులు కూడా